హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు శుభమస్తు ఎంటర్టైన్మెంట్స్. వేసవికాలంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే వేసవికాలం మొదలైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సీజన్కి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు కొన్ని చూద్దాం. కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. పగల సమయంలో వేడి విపరీతంగా ఉంటుంది. రాత్రి కాస్త చల్లబడుతుంది. వేసవికాలం అనగానే పానీయాలను ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. పగలు ఎండ ఎక్కువగా ఉండడం వలన చల్లని పానీయాలను తాగుతూ ఉన్నారు. దానితోనూ రాత్రి సమయంలో జలుబు చేస్తూ ఉంటుంది. అయితే జలుబు చేయకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తను పాటించాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరును త్రాగాలి. దాని ద్వారా ముక్కు దిబ్బడ, జలుబు చేయడం, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉండవు. వేసవి కాలంలో తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మసాలాలు, కారాలు, పచ్చళ్ళు వంటి ఆహారాన్ని తగ్గించాలి. లేదంటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ, విటమిన్ సిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. మీరు తీసుకునే ఆహారంలో ఇవి ఉండేటట్టు మీరు చూసుకోండి. మీ ఆహారంలో పోషకమైన ఆహారాన్ని చేర్చాలి. రాత్రి సమయంలో తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. వేసవి కాలంలో మనకు చెమట ఎక్కువగా పడుతుంది. దాని ద్వారా మనకు ఎలక్ట్రోలైట్స్ని కోల్పోతాం. రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాలను తప్పించుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ను రాసుకోవాలి. తేలికపాటి కాటన్ దుస్తులను ధరించాలి. వేసవి కాలంలో టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ఇందులోని కెఫిన్ మన శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. వేసవి కాలంలో మన బాడీని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్ ఫ్రూట్ని వాడండి. పుచ్చకాయ, దోసకాయ, పైనాపిల్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. వీటి వల్ల శరీరంలోని ద్రావాల కొరత ఉండదు. మధ్యాహ్నం ఆ టైంలో ఎండల్లో తిరిగి వడదెబ్బకు గురి కాకండి. సాయంత్రం లేదా పొద్దున్నే వెళ్ళడానికి ప్రయత్నించండి.